నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. వ్యాధి కారకాలపై బ్రహ్మాస్త్రాల్లా పనిచేసే యాంటీబయోటిక్స్ కి బ్యాక్టీరియాలో క్రమంగా నిరోధకత పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో యాంటీబయోటిక్స్ వాడకం గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలంటే వ్యాధి కారకాలపై మనం నిత్యం యుద్ధం చేస్తూ ఉండాల్సిందే, తప్పదు. మరి అనివార్యమైన ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలంటే అది మన అమ్ముల పొదలో అస్త్రాలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో గెలుపును ఒడిసి పట్టాలంటే చీకట్లో ఎడాపెడా బాణాలు సంధించకుండా ఉన్న కొద్దిపాటి అస్త్రాల్ని పొదుపుగా వాడుకుంటూ శత్రువులైన వ్యాధి కారకాలను నేరుగా గురిచూసి కొట్టాలి. యాంటీబయోటిక్స్ విషయంలో మనం ఈ తెలివిని కోల్పోతున్నాం. అయిన దానికి కాని దానికి ప్రతి చిన్న సమస్యకు ఎడాపెడా యాంటీబయోటిక్స్ ని వాడేస్తున్నాం. ఫలితంగా యాంటీబయోటిక్స్ కి నిరోధకత వచ్చేసి అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలో యాంటీబయోటిక్ మందులు ఎంత విలువైనవో, వాటి వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. పెన్సిలిన్ తొట్టతొలి యాంటీబయాటిక్. వైద్యశాస్త్ర చరిత్రలో ఓ విప్లవానికి, నవశకానికి తెరతీసిన అత్యద్భుత మందిది. యాంటీబయాటిక్ యుగానికి నాంది ప్రస్తావన జరిగింది ఈ సర్వరోగ నివారణతోనే. మనతో సహజీవనం చేసే చెడు బ్యాక్టీరియాల కారణంగా వచ్చిపడే జబ్బుల్ని తరిమికొట్టే ప్రక్రియ ఈ పెన్సిలిన్తోనే ప్రారంభమైంది. బ్యాక్టీరియాలజిస్టుగా పేరొందిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో గాయపడిన అనేక మంది సైనికులు ఇన్ఫెక్షన్ల కారణంగా మరణిస్తుండడం గమనించి సూక్ష్మజీవులపై చేసిన సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా పెన్సిలిన్ ఆవిష్కృతమైంది. 1000 ఏళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడుతోన్న మందుగా పెన్సిలిన్ గుర్తింపు పొందింది. పెన్సిలిన్ తరువాత అనేకానేక యాంటీబయాటిక్ మందులు మానవజాతి అమ్ముల పొదిలోకొచ్చి చేరాయి. అయితే ఈ పాశుపతాస్త్రాలకు కాలం చెల్లిపోతోందా అన్నదే ఇప్పుడు వైద్య రంగాన్ని పట్టి పీడిస్తోన్న భేతాళ ప్రశ్న. పెన్సిలిన్స్ వచ్చినప్పుడు అది మోడర్న్ మెడిసిన్ చరిత్రలోనే ఒక మలుపుగా మనం చెప్పుకోవచ్చు. అంటే అప్పటిదాకా జ్వరాలకి వివిధ రకాలైనటువంటి ఆపసోపాలు పడుతూ జరుగుతున్నటువంటి చికిత్సలు మోడర్న్ మెడిసిన్లో ఒక్కసారిగా నూతన ఉత్తేజం పొంది యాంటీబయాటిక్ ఇవ్వడంతో వెంటనే తగ్గటం మొదలెట్టాయి. దాంతో దానికి మ్యాజిక్ పిల్ అని పేరు పెట్టారు. దాని ప్రభావం 15 ఏళ్ల వరకు నడిచింది. కానీ 15 ఏళ్ల తర్వాత పెన్సిలిన్స్ పనిచేయటం తగ్గిపోయాయి. అప్పుడు సల్ఫాస్ యుగం మొదలైంది. 1960 సంవత్సరం దశకం నుంచి సల్ఫాస్ మొదలయ్యాయి. సల్ఫా వెయ్యగానే జ్వరం తగ్గిపోవటం. చాలామంది ఇప్పటికీ చెప్తుంటారంటే 2 వేళలు వేసుకోగానే జ్వరం తగ్గిపోయింది, ఇప్పుడు తగ్గట్లేదు. ఇలా సల్ఫాల దశకం దాదాపు 20 ఏళ్ల దాకా సాగింది. దీని తర్వాత యాంపిసిలిన్, వీటి యొక్క యుగం, లేదా అంటే ఎక్స్టెండెడ్ స్పెక్ట్రమ్ పెన్సిలిన్స్, ఇంతకుముందు ఉన్న వాటిని ఇంకా మెరుగుపరిచి వాటి నుంచి వచ్చినటువంటి యాంటీబయాటిక్స్, వీటి యుగం స్టార్ట్ అవ్వటం. దాని తర్వాత సెఫలోస్పోరిన్స్ అని మనం చెప్పుకునేవంటే టాక్సిమ్ అనండి, మోనోసెఫ్ అనండి, సెఫ్ట్రయాక్సోన్ అనండి, ఇలాంటి మందులు, వీటి దశకం. తర్వాత ఇప్పుడు వాడుతున్నటువంటి మీరోపెనమ్, కార్బిపెనమ్స్, వీటి దశకం. ఇప్పుడు ఇంకా అంతకంటే లేటెస్ట్ మెడిసిన్స్ వస్తున్నాయి. ఇన్ని యాంటీబయాటిక్స్ రావాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, యాంటీబయాటిక్ అనేది బ్యాక్టీరియాని చంపుతుంది బాడీలో. ఈ బ్యాక్టీరియాలు దాన్ని తట్టుకోవటం అనేది నేర్చుకుంటుంటాయి. అంటే రెసిస్టెన్స్ అనేది అలవర్చుకుంటుంటాయి. అలవర్చుకొని ఒక బ్యాక్టీరియా రెసిస్టెన్స్ నేర్చుకుంటే అది పంచుతుంది ఆ టెక్నాలజీని. దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి జెనెటిక్ మెటీరియల్ ద్వారా, ప్లాస్మిడ్స్ అనే జెనెటిక్ మెటీరియల్ ద్వారా ఒకటితో ఒకటి పంచుకొని వివిధమైనటువంటి, అంటే కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియాలకు ఒక్క బ్యాక్టీరియా పంచగలదు. అది నేర్చుకున్నటువంటి విద్యని ఈ యాంటీబయాటిక్ నుంచి కాపాడుకోవడం ఎలా అనేదాన్ని. ఆ విధంగా అది వృద్ధి చెందటం ద్వారా, స్ప్రెడ్ అవ్వటం ద్వారా ఆ యాంటీబయాటిక్ అనేది విస్తృతంగా పనిచేయకుండా పోతుంది కొన్ని రోజుల తర్వాత.
దీని వలన యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాస్ పెరుగుతూ ఉంటాయి. క్షయ, మలేరియా, నిమోనియా, గనేరియా, మూత్రనాళాల్లో ఇబ్బందులు, ఇలా ఎన్నో ఇన్ఫెక్షన్లు. వీటన్నింటిపై ఒకే ఒక బ్రహ్మాస్త్రం, యాంటీబయాటిక్స్. ఇలా మానవాళిని వేధించే దాదాపు 100 రకాల ఇన్ఫెక్షన్లకు నేడు యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. యాంటీబయాటిక్స్ ఆవిష్కృతమైన ఈ 6-7 దశాబ్దాల్లో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేసే యాంటీబయాటిక్స్ ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దురదృష్టం ఏమిటంటే సూక్ష్మజీవులు ఎప్పటికప్పుడు యాంటీబయాటిక్స్కి నిరోధకతను పెంచుకుంటూ మన ఆరోగ్యానికి పెను సవాళ్లను విసురుతూనే ఉన్నాయి. మనిషికి వచ్చేటువంటి వివిధమైనటువంటి జబ్బులలో సర్వసాధారణమైనటువంటివి ఇన్ఫెక్షన్స్. అంటే జ్వరాలని మనం అనుకోవచ్చు. ఈ వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వివిధ రకాలుగా ఉంటాయి. ఒక జ్వరం వచ్చింది అంటే దానికి పలు రకాలైన కారణాలు ఉండొచ్చు. మొదటిది ఇన్ఫెక్షన్స్. అది వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, ఒక్కొక్కసారి పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం, నులి పురుగులు, ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్. ఫైనల్గా ఇన్ఫెక్షన్ లేకుండా వచ్చేటువంటి జ్వరాలు. ఇలా వివిధ కారణాలు ఉంటాయి. కానీ వీటినన్నిటిలో కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి సాధారణమైన కారణాల్లో ఒకటి. టైఫాయిడ్ కావచ్చు, న్యూమోనియా కావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇలాంటివన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వలన వస్తున్నటువంటి జ్వరాలు. వీటిని తగ్గించడానికి, లేదా ఎవరన్నా ఒక శస్త్రచికిత్స కోసం వెళ్తున్నారు, బైపాస్ సర్జరీ చేయించుకుంటున్నారు, మోకాలు మార్పిడి చేయించుకుంటున్నారు, ఒక వేరే చిన్న సర్జరీ చేయించుకుంటున్నారు, దీని వలన, ఈ సర్జరీ వలన ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి, అంటే ప్రివెంటివ్గా వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గేటట్టు 2 రకాలుగా మనల్ని కాపాడుతోంది గత కొన్ని దశకాలుగా ఈ యాంటీబయాటిక్స్. కానీ యాంటీబయాటిక్స్ని విచ్చలవిడిగా వాడటం వలన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ ఖరీదైన యాంటీబయాటిక్స్ వాడవలసి రావటం, వాటి వలన వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ప్లస్ జబ్బు తగ్గకపోవటం, ఇంకా ఎక్కువ టైం పట్టడం, ఐసీయూలో ఎక్కువ రోజులు ఉండాల్సి రావటం, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి రావటం, ఖరీదైనటువంటి మందులు వాడాల్సి రావటం, ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గత కొన్ని ఏళ్లుగా, దాదాపు గత 10 ఏళ్లుగా అసలు ఎటువంటి యాంటీబయాటిక్స్ కూడా లొంగనటువంటి బ్యాక్టీరియాలు మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అనే నానుడి మనకు తెలిసిందే. యాంటీబయాటిక్ మందుల విషయంలోనూ మనలో చాలా మంది ఇలాగే ప్రవర్తిస్తున్నారు. బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా అన్నిటికీ ఒకటే మందు అన్నట్టుగా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. మనుషులతో పాటు జంతువులకు చికిత్స చేయటంలోనూ యాంటీబయాటిక్స్ ఇవాళ విరివిగా వాడేస్తున్నారు. దీంతో వాతావరణంలోనూ ఆ మందుల్ని తట్టుకునే సామర్థ్యం గల బ్యాక్టీరియా పుట్టుకొస్తుంది. అది మనలో వ్యాధుల్ని కలిగించటం, మందులకు లొంగకపోవటం, పైగా అవి మన నుంచి ఇతరులకు వ్యాపించటం ఇదో విషవలయంలా మారుతుంది. యాంటీబయాటిక్ మందుల వాడకం గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. యాంటీబయాటిక్స్ రోగాల పాలిట పాశుపతాస్త్రాలు. అచ్చంగా అలాగే రోగాల విషయంలో కూడా డాక్టర్లు గాని, పేషెంట్లు గాని ఇన్ఫెక్షన్ల విషయంలో చిట్ట చివరి అస్త్రంగా మాత్రమే యాంటీబయాటిక్స్ను ఉపయోగించాలి. ఎడాపెడా ఈ యాంటీబయాటిక్స్ని వాడడం మొదలు పెడితే క్రమంగా సూక్ష్మజీవులు నిరోధకతను పెంచుకుంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతోంది. యాంటీబయాటిక్స్ విషయంలో ఒక విధి విధానమంటూ లేకపోవడం వల్ల విశృంఖలంగా వాడేయడం, మొదటికే మోసం వచ్చి యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వల్ల ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడయింది. చిన్న చిన్న గొంతు ఇన్ఫెక్షన్ల దగ్గర నుంచి గనేరియా, కలరా, క్షయ దాకా అనేక జబ్బులు ఇప్పుడు యాంటీబయాటిక్స్కు లొంగని మొండి ఘటాలుగా తయారయ్యాయి. ఇటువంటి పరిస్థితికి కారణాలేంటి అంటే, మనం దీన్ని విశ్లేషించుకుంటే దీన్ని మనం 4 స్థాయిల్లో మనం చూడొచ్చు. ఒకటి, సాధారణ వ్యక్తుల స్థాయిలో జరుగుతున్నటువంటి మెయిన్ తప్పు ఏంటంటే,
చిన్న జ్వరం వచ్చిందంటే మొట్టమొదలు మెడికల్ షాప్కి వెళ్ళి జ్వరం వచ్చింది, ఏ మందు వేసుకోవాలి అని మెడికల్ షాప్లో నుంచున్న అతన్ని అడుగుతాం. వెంటనే అతను తీసి ఇది వేసుకోండి మన చేతిలో ఒక యాంటీబయాటిక్ పెడతాడు. అసలు వచ్చినటువంటి జ్వరము ఇన్ఫెక్షన్ వలన, అది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా, ఇంకేదన్నా ఇన్ఫెక్షన్ అని ఎటువంటి ఆలోచన లేకుండా, అర్థం చేసుకోకుండా మనం యాంటీబయాటిక్స్ వాడటం జరుగుతుంది. ఈ యాంటీబయాటిక్ కూడా 1-2 బిళ్ళలు వేసుకొని జ్వరం తగ్గంగానే ఆపేయటం. సాధారణంగా వచ్చే జ్వరాలు తరచూ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సీజన్ చేంజ్ అవటం వల్ల. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లో వేసుకునే 3-4 బిళ్ళల యాంటీబయాటిక్ వలన యాంటీబయాటిక్ అనేది వైరస్ని ఏమీ చేయలేదు, అది ఓన్లీ బ్యాక్టీరియాని మాత్రమే చంపుతుంది. వైరస్ని ఏమీ చేయలేదు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని పెంచుతుంది యాంటీబయాటిక్ అనేది. అందుకు అవసరం లేని చోట దాన్ని వాడటం వలన మన పేగులో 3 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. మనకి మేలు కల్పించేవి, మన పట్ల న్యూట్రల్గా ఉండేవి, మనకి హాని చేసేవి. ఈ యాంటీబయాటిక్ అనేది 3 రకాల వాటిని చంపుతుంది. మనకి మేలు చేసి మనకి ఎన్నో రకాలైనటువంటి బి కాంప్లెక్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి బ్యాక్టీరియా అన్నిటినీ ఇది నాశనం చేస్తుంది. ప్లస్ ఏవైతే బ్రతుకుతాయో ఆ వాటిల్లో ఆటోమేటిక్గా దాని పట్ల రెసిస్టెన్స్ అనేది మొదలవుతుంది మెల్లమెల్లగా. ఎందుకంటే మనం దానికి కొంచెం రుచి చూపి ఇడిచిపెట్టాం దాన్ని. అందుకు దాని వలన రెసిస్టెన్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఇటువంటి వాళ్ళు ఎవరైతే 2-3 యాంటీబయాటిక్ బిళ్ళలు వేసుకొని జ్వరం తగ్గిపోయి మలమూత్ర విసర్జన చేస్తున్నారో వాళ్ళ మలమూత్రాల ద్వారా, మెయిన్గా వాళ్ళటువంటి మలం ద్వారా ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కలిగినటువంటి బ్యాక్టీరియాలు సమాజంలో వృద్ధి చెంది, అది నేలలో సాయిల్లో కానివ్వండి, వాటర్లో కానివ్వండి, అవి పెరిగి కమ్యూనిటీలో ఉన్నటువంటి ఫ్లోరా, మనం ఉంటున్నటువంటి ఈ ప్రపంచంలో మనకు తెలియకుండా కొన్ని కోట్ల కొలది బ్యాక్టీరియాలు ఉంటున్నాయి మనతో పాటు. వాటిలో రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. సో మనం తాగే నీటి ద్వారా, మనం తిరిగేటువంటి నేల ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఆటోమేటిక్గా చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ మనం ఇప్పుడు పరీక్ష చేస్తుంటే అవి ఆల్రెడీ ఎన్నో యాంటీబయాటిక్స్కి అవి రెసిస్టెన్స్ కలిగి ఉంటున్నాయి. ఇది జరుగుతుంది. ఇక 2వ లెవెల్కి వస్తే విలేజ్ లెవెల్లో ఆర్ఎంపీస్ వీళ్ళ ప్రాక్టీస్లో ఎటువంటి విచక్షణ లేకుండా, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా వైరల్ ఇన్ఫెక్షనా చూడకుండా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఫస్ట్ ఇంజెక్షన్స్ అలవాటు చేయటం, ఇవ్వటం జరుగుతుంది. ఇది జరుగుతున్నటువంటి 2వ మేజర్ మిస్టేక్. 3వది, వైద్య వృత్తి చేపట్టిన వాళ్ళు, డిఫరెంట్ డాక్టర్స్ వాళ్ళ కంపల్షన్స్ ద్వారా, కొంతమంది తెలిసి కొంతమంది తెలియక, కొంతమంది వాళ్ళ కంపల్షన్స్ ద్వారా పేషెంట్స్ పెట్టే ప్రెషర్ వల్ల ఇంకా జ్వరం తగ్గట్లేదు, 3వ రోజు అయింది ఇంకా జ్వరం తగ్గట్లేదు అంటే ఇంకా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్కి వెళ్ళి యాంటీబయాటిక్ అబ్యూజ్ అనేది పెరుగుతోంది ప్రతి హాస్పిటల్. ఇప్పుడు మనకి WHO చెప్పే గణాంకాలు కానివ్వండి, లేకపోతే బయట వాళ్ళు చెప్తున్నటువంటి గణాంకాలు కానీ ఇవే చెప్తున్నాయి. అంటే భారతదేశంలో యాంటీబయాటిక్ అబ్యూజ్ అనేది బాగా ఎక్కువ జరుగుతుందని. 4వది హాస్పిటల్స్ లెవెల్లో, అంటే చాలా కొద్ది హాస్పిటల్స్ వాటి పరిసరాల్లో యాంటీబయాటిక్ నియంత్రణ అనే కార్యక్రమం చేపడుతున్నాయి. నార్మల్గా ప్రతి హాస్పిటల్ తన యాంటీబయాటిక్స్ తను నియంత్రించుకోవాలి, యాంటీబయాటిక్ స్టివర్డ్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి నడిపించాలి. ఇవి లేకపోవటం వలన, ఆ నియంత్రణ లోపించడం వలన హాస్పిటల్స్లో ర్యాంపెంట్గా యాంటీబయాటిక్ అబ్యూస్ జరుగుతుంది. దీని వలన ఆ హాస్పిటల్లో నివసించేటువంటి సూక్ష్మక్రిములు ఏవైతే ఉంటున్నాయో అవి తీవ్రమైన రెసిస్టెన్స్ చూపిస్తున్నాయి. దాదాపు అన్ని హాస్పిటల్స్లో కూడా, జంట నగరాలు, పరిసర ప్రాంతాలు, ఈవెన్ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో మీరు చూసినా ఐసీయూల్లో ఉండేటువంటి సూక్ష్మక్రిములు దాదాపు అన్ని యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ డెవలప్ అయి ఉన్నాయి. దీని వలన ఒక చిన్న జబ్బుతో వచ్చిన పేషెంట్ హాస్పిటల్లో వచ్చిన తర్వాత ఈ రెసిస్టెంట్, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా లేదా ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి బ్యాక్టీరియాల చేత ఇన్ఫెక్షన్కి గురి అయ్యి వచ్చిన చిన్న జబ్బు బదులు తీవ్రమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి జబ్బులతోటి సతమతం అవడం చాలా తరచుగా జరుగుతోంది ఈ కాలంలో. అప్పుడే పుట్టిన పిల్లలకు సైతం ఇవాళ ముందు జాగ్రత్త పేరుతో కొంతమంది డాక్టర్లు యాంటీబయాటిక్ మందుల్ని సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల వ్యాధి కారకాల్లో నిరోధకత పెరుగుతుంది. ఇవాళ చాలా రకాల జబ్బులకు చక్కటి టీకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్న టీకాల్ని తీసుకుంటే మనం చాలా రకాల జబ్బులకు ఆదిలోనే అడ్డుకట్ట వేయొచ్చు. యాంటీబయాటిక్స్ మందుల వాడకాన్ని చాలా వరకు నివారించవచ్చు. యాంటీబయాటిక్ మందుల వాడకం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మొత్తంగా యాంటీబయాటిక్స్ చేతులెత్తేయడానికి కూడా కారణాలు అనేకం ఉన్నాయి. ప్రజలు, డాక్టర్లు, ఆసుపత్రులు, ప్రభుత్వాలు ఇలా అందరిది ఇందులో బాధ్యతారాహిత్యం కనిపిస్తోందని వైద్య సర్వేలు చెబుతున్నాయి. రోగులు జలుబు వచ్చిందనో దగ్గొచ్చిందనో ఇలా వైరల్ వ్యాధులకు కూడా యాంటీబయాటిక్స్ వాడేయడం, షాపుల్లో దొరుకుతున్నాయనో ఎప్పుడో డాక్టర్ రాశాడనో సొంతంగా ఎడాపెడా యాంటీబయాటిక్స్ వాడేయడం, పూర్తి కోర్సు వాడకపోవడం, జంతువులకు కూడా యాంటీబయాటిక్స్ వాడేయడం సర్వసాధారణంగా కనిపించే తప్పిదాలు. వైద్యులు ఆసుపత్రుల వైపు నుండి జబ్బుకు సరిపడని యాంటీబయాటిక్స్ రాయడం, ఇన్ఫెక్షన్ ఏ రకానిదో గుర్తించడంలో విఫలమవ్వడం, అవసరం లేకపోయినా ముందే యాంటీబయాటిక్స్ రాసేయడం లాంటి పొరపాట్లు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ సరిదిద్దేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోగలిగితేనే యాంటీబయాటిక్స్ కి భవిష్యత్తుంటుంది. సామాజిక స్థాయిలో యాంటీబయాటిక్ వేసుకునే ముందర మెడికల్ షాప్కి వెళ్ళి అడిగి తీసుకునే దానికంటే ప్రాపర్గా తెలిసిన డాక్టర్ల దగ్గర వచ్చినటువంటి జ్వరము బ్యాక్టీరియా వల్ల వచ్చిన జ్వరమేనా లేదా అని అడిగి నిర్ధారించుకొని ఆ తర్వాత మందులు వాడటం శ్రేయస్కరం. జలుబు దగ్గు అనుకుందాం. జలుబు దగ్గుకి కామన్ కాజ్ వైరల్ ఇన్ఫెక్షన్. దీంట్లో యాంటీబయాటిక్స్ పని చేయవు. యాంటీబయాటిక్స్ వాడటం వల్ల నష్టమే తప్పించి లాభం ఉండదు. జ్వరం వచ్చినంత మాత్రాన యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గ్రహించి యాంటీబయాటిక్ వేసుకునే ముందర నిజంగా అవసరం ఉందా లేదా తెలుసుకొని వాడటం అందరూ సమాజంలో ఉన్నటువంటి పౌరులందరూ చేయాల్సినటువంటి మొదటి కర్తవ్యం. ఆవులు, గేదెలు వీటిని పెంచుతున్న వాళ్ళు వాటికి అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇప్పించకుండా ఇచ్చిన యాంటీబయాటిక్ కరెక్ట్ మోతాదు ఇచ్చి కరెక్ట్ ఇండికేషన్కి కరెక్ట్ డోస్లో కరెక్ట్ డ్యూరేషన్ ఇచ్చి ఆపడం చేయాల్సినటువంటి రెండోది. జ్వరం వచ్చినటువంటి పేషెంట్లు యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయబడితే దాన్ని కరెక్ట్ డ్యూరేషన్, కరెక్ట్ డోసేజ్, కరెక్ట్ మోతాదులో సరి అయినటువంటి డ్యూరేషన్ ఎన్ని రోజులు చెప్పారో కరెక్ట్గా అంత డ్యూరేషన్ వాడి ఆపటం అనేది తీసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ జాగ్రత్త. మూడవ స్థాయికి వస్తే అంటే మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వస్తే ఆర్ఎంపీలు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, యాంటీబయాటిక్స్ యొక్క అవసరాన్ని సరిగ్గా అవగాహన పెంచుకొని దాని అవసరం ఉన్న చోటనే కరెక్ట్గా ఎంత అవసరం ఉందో ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ ఇస్తున్నాము. ఇచ్చే ముందర మొదలు కల్చర్స్ టెస్ట్ చేసుకొని దాన్ని కరెక్ట్గా ఎంత షార్ట్ డ్యూరేషన్ మనం వాడగలమో అంతే వాడి ఒక్కసారి కల్చర్ రిపోర్ట్ వస్తే వెంటనే దాని ప్రకారం తగ్గించుకొని యాంటీబయాటిక్ని డీఎస్కలేట్ చేసి అన్నిటికంటే నేరో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ని యూస్ చేసి దాని ద్వారా ఈ హయ్యర్ యాంటీబయాటిక్స్ని సేవ్ చేయటం అనేది మనం చేయగలిగినటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. హాస్పిటల్ లెవెల్లోకి వస్తే ఒక యాంటీబయాటిక్ స్టివర్డ్షిప్ ప్రోగ్రామ్ అంటాం. అంటే యాంటీబయాటిక్ని మనం రెగ్యులేట్ చేయటం మొదలుకొని యాంటీబయాటిక్ సర్వేలెన్స్, యాంటీబయోగ్రామ్ సర్వేలెన్స్, ప్రతి నెల ఎటువంటి రెసిస్టెన్సెస్ డెవలప్ అవుతున్నాయి, దానివల్ల మనం ఎటువంటి యాంటీబయాటిక్స్ మార్చుకోవాలి, ఇవి డెవలప్ చేసుకోవటం దగ్గర నుంచి రెగ్యులర్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం, యాంటీబయాటిక్ స్టివర్డ్షిప్ ప్రోగ్రామ్స్ రన్ చేయటం, ఇది హాస్పిటల్స్ చేయగలిగినటువంటి ప్రక్రియ. ఆఖరికి ప్రభుత్వ పరంగా దీన్ని ఈ విషయాన్ని దాని యొక్క తీవ్రతను అర్థం చేసుకొని రెగ్యులేషన్ ఆఫ్ యాంటీబయాటిక్ సేల్ అంటే మెడికల్ షాప్ లెవెల్ దగ్గర నుంచి, ఆర్ఎంపీ లెవెల్ దగ్గర నుంచి, డాక్టర్ లెవెల్ దగ్గర నుంచి హాస్పిటల్ లెవెల్ వరకు యాంటీబయాటిక్ వినియోగం సక్రమంగా జరుగుతోందా, ప్రతి యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్కి ఒక జమా ఖాతా అనేది ఉంటోందా లేదా, పెద్ద పెద్ద హై ఎండ్ యాంటీబయాటిక్స్ని స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేసి ఓన్లీ ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ తోటి, ప్రాపర్ జస్టిఫికేషన్ తోటి దాని అవసరం ఉంది అని మనం నిర్ధారించుకొని మాత్రమే అమ్మాలి అనేటువంటి రెగ్యులేషన్స్ని, అటువంటి నియంత్రణని తీసుకొచ్చి ఆ నియంత్రణని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవన్నీ చేస్తేనే యాంటీబయాటిక్స్ వలన మానవ జాతి యొక్క మనుగడ ప్రశాంతంగా సాగుతుందని ఆశిద్దాం. అతి సర్వత్ర వర్జయేత్ అని నానుడి. అతి ఏ విషయంలోనూ మంచిది కాదు. అది యాంటీబయాటిక్స్ వాడకానికి కూడా వర్తిస్తుంది. యాంటీబయాటిక్స్ ని విచక్షణతో వాడేందుకు, అలాగే యథేచ్ఛగా అమ్మకుండా ఎక్కడ పడితే అక్కడ తేలిగ్గా దొరకకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు సూక్ష్మజీవుల్లో వస్తున్న మార్పుల్ని గమనించి ఎదుర్కొనేందుకు విస్తృత పరిశోధన, నిర్ధారణ యంత్రాంగం అవసరం. అసలు జబ్బులే రాకుండా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత పట్ల అవగాహన కల్పించడం, దానికోసం చర్యలు చేపట్టడం, టీకాలను ప్రోత్సహించడం లాంటివి చేయడం ద్వారా యాంటీబయాటిక్ బ్రహ్మాస్త్రాల్ని మనం సద్వినియోగం చేసుకోగలం.
యాంటీబయాటిక్ మందులు బ్రహ్మాస్త్రాలు లాంటివి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ప్రతి చిన్న సమస్యకు విచ్చలవిడిగా యాంటీబయాటిక్ మందుల్ని వాడకూడదన్న విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. డాక్టర్ సలహా మేరకు మాత్రమే యాంటీబయాటిక్ మందుల్ని, అది కూడా పూర్తి కోర్సును వాడాలి. అప్పుడే మనకు ఉన్న కొద్దిపాటి యాంటీబయాటిక్ మందుల్ని మనం కాపాడుకోగలం. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.